ఈ స్టార్ నెక్కి మనం సింపుల్గా ఎలా పైపింగ్ వేయాలో చూద్దాం. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే స్టార్ నెక్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టార్ నెక్కి మనం పైపింగ్ ఎలా వేయాలి నీట్గా, అంటే పైన పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికైతే సేమ్ టు ఇదే కలర్ వేయమన్నారు. అంటే ఇవి 2 శారీస్ ఉన్నాయంట, దేని మీద యూజ్ చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం. మనమైతే సేమ్ దీని మీద ఇదే కలర్తో పైపింగ్ అయితే అటాచ్ చేసుకుందాము. ఇదైతే పైపింగ్ అనమాట. నేనైతే విడిగా ఆపట్టు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దీనికి పాలిస్టర్ వేసినా ఇది షైనింగ్గా ఉంటుంది, పాలిస్టర్ ఏమో డల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఆపట్టు తీసుకున్నాను. ముందుగా అయితే ఇలా అయితే కుట్టేసుకున్నాను అనమాట. ఒక పక్క జాయిన్, ఒక పక్క థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకున్నాను. కుట్టేసిన తర్వాత ఇది బిగినర్స్ అయితేనేమో ఇలా అయితే కుట్టుకోవాలి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదే డైమండ్ షేప్ కాదు, మనం ఎన్ని మోడల్గా ఉన్నా సరే పైపింగ్ సింపుల్గా వేసే పద్ధతి విధానం అనేది తెలిస్తే చక్కగా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అయితే నేను ముందు స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఒక పక్క సైడు లోపల దారం పెట్టేసి, ఇది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి చక్కగా ఇలా అయితే లోపల దారం పెట్టేసుకొని కుట్టేశాను అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో మొత్తం ఫస్ట్ కానీ చెప్తాను. ఇదైతే ఇలా వేసుకున్నాను కదా. మనం స్టార్ నెక్కి మనం పైపింగ్ వేసేటప్పుడు ఇది బోర్లు ఉండాలి. ఇదైతే మనం ఒక సైడు అంటించాం కదా, ఇది కూడా బోర్లు ఉండాలి. ప్లస్ మనం పైపింగ్ వేయాలి స్టార్ నెక్లు కానీ ఏ నెక్లు సరైనా సరే, మోడల్ నెక్లైనా సరే, ఈ మనం లైనింగ్ అంటించేటప్పుడు పాదం మందం ఖర్చుతో కరెక్ట్గా ఉండాలండి. ఇలా కరెక్ట్గా ఉంటే దాని మీదే మనం ఇలా పైపింగ్ అనేది పెడితే అసలు నీట్గా చాలా నైస్గా బోటిక్ స్టైల్లో వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే పైపింగ్ అంటే లైనింగ్ మీద వేస్ట్ కుట్టు వేసాను కదా, ఆ కుట్టు మీదే నేను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెడుతున్నాను అనమాట. ఈ మూలకు వచ్చాను కదా, అంటే మూలకి పాదం అనేది ఆపుకొని పాదం ఎత్తిన తర్వాత జస్ట్ ఆ కోణం అనేది ఇలా తిప్పండి. ఆ కోణం అనేది నీట్గా ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ పాదం వేసుకొని మళ్ళీ జస్ట్ ఆ పైపింగ్ అంటే దాని లైనింగ్ మీద వేసిన కుట్టు మీదే రానివ్వాలన్నమాట కుట్టు. మళ్ళీ ఆ కోణం వరకు ఆపేసి ఇలా ఎక్కడెక్కడైతే మూలలు ఉన్నాయి, కోణాలు ఉన్నాయో వాటి దగ్గరికి ఆపేసి పాదాన్ని ఆపేసి లేపిన తర్వాత మనం క్లాత్ పైపింగ్ థ్రెడ్ అనేది మనం తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఒక కోణం ఉంది కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పాదం లెగుస్తుంది ప్లస్ పెడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో. మనం లైనింగ్ అంటించుకునేటప్పుడు సైడ్లు కాకుండా చిన్న ఖర్చు పెద్ద ఖర్చు లేకుండా ఈ పాదం మందం ఒకే లెవెల్లో మనం లైనింగ్ అనేది అంటించుకున్నట్టయితే మనం ఈ పైపింగ్ వేసేటప్పుడు తడబడ అనేది పడకుండా చక్కగా నీట్గా అంటించుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇలా పైనే అంటించింది కానీ స్టార్ షేప్ వచ్చింది. చూసారు కదా, డైమండ్ షేపు, స్టార్ షేపు, ఏ షేపు కానీ ఇది అనేది చక్కగా నీట్గా పైనే తిరిగింది కదా. ఇప్పుడు ఈ కోణాల దగ్గర మనం ఈ పైపింగ్ వేస్ట్ క్లాత్ని ఆ కోణాల వరకు, ఆ పైపింగ్ థ్రెడ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం లైట్గా ఉండి లేనట్టు వంపు తిప్పాను కాబట్టి ఇక్కడ కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి, కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. కటింగ్ అంటే చివరి దాకా కట్ చేసుకోవాలి, కానీ మొత్తం కట్ చేయకూడదు. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి చక్కగా ఇటు క్లాత్ అనేది లేకుండా, అంటే కొన్ని క్లాత్లు ఏమవుతాయి ఇలా విడిగా వస్తాయి, ఇలా విడిగా వస్తాయి. ఇలా రాకుండా దీన్ని చక్కగా ఇలా లాగి కొంచెం మడత పెట్టి, ఇది పైన పైపింగ్ మాత్రమే. నేనైతే బ్లౌజ్కి ఇంత తీసుకుంటాను, బ్లౌజ్ని బట్టి పైపింగ్ వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం చక్కగా నీట్గా ఒక ½ ఇంచ్ ఉండేటట్టు విధంగా మడత పెట్టుకొని కింద కూడా క్లాత్ ఎగస్ట్రా వస్తుందో తక్కువ వస్తుందో చూసుకొని, నాకు తెలుసు ఫ్రెండ్స్ దారం తెగుతుంది అని. చూసారు కదా, ఇందులో మధ్యలో ఇలా తలనొప్పి వ్యవహారాలు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మీరు చికాకు పడకూడదు. వర్క్ చేసేటప్పుడు కన్ఫామ్గా మంచిగా ఆ వర్క్ ఫినిష్ అవుతుందని కాదు, ఎంత ఫినిషింగ్తో వస్తుందనేది ఆలోచించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా
లోపల క్లాత్ అయితే కట్ అవ్వాలి, కంపల్సరీగా కట్ అవ్వాలి. కట్ అయితేనే మీకు ఆ మూల అనేది తిరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఇక్కడ ఇప్పుడు ఆ స్టార్ దగ్గర కూడా నేను సేమ్ ఆ స్టార్ షేప్లోనే మడత అయితే పెడుతున్నాను. ఇది సజ్జిగా కట్ అవ్వలేదు, మళ్ళీ కట్ చేస్తున్నా. అటని ఇటని మొత్తం జాయింట్ కట్ చేశారు మీరు. ఆ మూలాల వరకు గ్యాప్ లాగా ఉంచేసి ఇలా చూసారు కదా, నేను ఎలా వేస్తున్నానో అలా ఆ మూల దగ్గరకు వచ్చేసరికి మీరు సూది కిందకు ఉంచి పాదం లేపి ఇలా తిప్పాలి. ఆ డైమండ్ షేప్ ఆకారంలో తిప్పాలి. రౌండ్గా తిప్పితే అది రాదనమాట. నేను ఇంతే వేస్తాను అంటే చేసేది ఏం లేదు, షేప్ అంతా పోతుంది. ఏందమ్మా నువ్వు పెట్టావు, డైమండ్ పెట్టావా, గోల్డ్ పెట్టావా అంటారు. చూసారు కదా, ఇలా అయితే ఎక్కడ కోణాలు అయితే ఉన్నాయో అక్కడ పాదాన్ని ఆఫ్ చేసేసి మన కింద అటాచ్ చేసేటప్పుడు కూడా మనం ఇలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కానీ చాలా నీట్గా బోటిక్ స్టైల్ రావాలంటే మనం కొంచెం కష్టపడాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగా మనీ కూడా మనం అలానే తీసుకోవాలి, నీట్గా కుట్టాలి. కొంతమంది మనీ తక్కువ ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి అసలు కుట్టకూడదు. కుట్టిన వేస్ట్ అనమాట. ఎంత నీట్గా కుట్టినా కూడా ఏముంది కుట్టేగా అంటారనమాట. అలా కాకుండా మనం నీట్గా కుట్టాలి, మనీ కూడా అంతే డిమాండ్ చేయాలి. మంచిగా కుట్టినప్పుడు డబ్బులు అడగాలి కదా. చూసారు కదా, ఎంత నీట్గా ఎంత హుందాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. ఇది ఇలానే కుట్టాలన్నమాట. మనం ఎన్ని మెలికలు ఎన్ని తొలగలు ఉన్నా సరే చక్కగా మనం ఆ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు పాదం మందం మీద కుట్టు వేసుకున్నట్లయితే మీరు ఎలాంటి మోడల్ కటింగ్ బ్యాక్ సైడ్ మెడ ఉన్నా సరే ఈజీగా వేసుకోవచ్చు. నాది గ్యారెంటీ. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నా ఈజీగా నేను వేసిన పొజిషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీరు చాలా లాస్ అవుతారనమాట. మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి. మన ఎక్స్పీరియన్స్ 24 ఈ ఇయర్తో 24 ఇయర్స్ అనమాట ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా బిగినర్స్కి అయితే మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వాచ్ చేసి ఇప్పటిదాకా నా వీడియోని చూసినట్లయితే కుట్టింది నేనే అయినా సరే చూసిన వారికి మీకు ఇప్పటికి దప్పిక వేసి ఉంటుంది. ఒక గ్లాస్ మంచిది దాగి చక్కగా ఇది ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో బోర్డర్ వేసి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది.